హాయ్ అండి. ఈరోజైతే మేమందరం కలిసి పిక్నిక్‌కెళ్ళాము. అంటే ఇంట్లో వండుకొనే తీసుకెళ్ళాము. కానీ బయటికెళ్ళి అలా తింటే పిల్లలకి కొంచెం సరదాగా ఉంటుంది కదా అని వెళ్ళాము. పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. నాకు కూడా నచ్చింది. అలా ఏదో ఒక చేంజ్ ఉండాలి గదా! ఇంట్లోనే కూర్చొని అలా తినడం కన్నా, ఇంట్లో వండుకొని బయటికెళ్ళి చక్కగా ఒక గడ్డిలో ఓ చాపో, బెడ్‌షీటో ఏసుకొని అలా కూర్చొని నేచర్‌లో అలా తింటే, పిల్లలతో కాసేపు సరదాగా ఆడి గడిపి ఇంటికొస్తే కొంచెం ఏదో చేంజ్ ఉంటది కదండీ మనకు కూడా. ఈ వీడియోలో నేనొచ్చేసి కొంచెం కుంకుమ పువ్వు వాటర్‌లో నానబెట్టానండి. స్టవ్ మీద పాలైతే పెట్టేసుకుంటున్నాను. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటెమ్ అయితే చేసుకొస్తున్నారండి. నేను వచ్చేసి రవ్వ కేసరి, ఇంకా ఆలు బఠానీ కుర్మా అయితే చేస్తున్నాను. కుక్కర్లో బఠానీ, ఆలు ఒకేసారి ఉడకబెట్టేసుకుంటున్నానండి. కొంచెం టైం సేవ్ అవుతుంది కదా. ఇది ప్యాకెట్‌లో బఠానీ కాదండి. నేను ఒలిచిన బఠానీనే. పాలైతే కాగిపోయినాయండి. తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ పెడుతున్నాను. కింది గిన్నెలో వచ్చేసి రైస్ పెట్టానండి దద్దోజనం కోసం. ఈ కప్పుతో అయితే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అవి వేయించేసుకుంటున్నాను. నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌లో 2 కప్స్ రవ్వ తీసుకున్నానండి. రవ్వ కూడా కలిపేసేసి ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్‌లోనే రవ్వ కూడా వేయించేసుకుంటే చాలా బాగా వస్తుందండి. పొడి పొడిగా ఉంటుంది, ముద్ద కట్టదు, మంచి స్మెల్ వస్తుంది. నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి. ఒక కప్పు షుగర్ సరిపోతుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండేలాగా చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వ బాగా స్మెల్ వస్తుంది, చక్కగా వేగిపోయింది. ఒక కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు, ఒక కప్పు పంచదార అయితే సరిపోతుందండి. కొంచెం ఎక్కువ తీపి తినేవాళ్ళు 1:30 వరకు పంచదార వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే కేసరి ఇలా రవ్వగా జారుగా ఉండాలండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫస్ట్‌లో నానబెట్టాం చూడండి కుంకుమ పువ్వు, ఇది వేసేసి కలిపేసుకుంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ముందే వేయించుకొని పక్కకు తీసుకున్నాం కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బంగాళదుంప కుర్మా చేస్తున్నానండి. దానికోసం కొంచెం మసాలా మిక్సీ వేసుకున్నాను. టమాటాలు చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాక మసాలా టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసేసి కొంచెం స్మాష్ చేసిన పొటాటో ఫస్ట్ వేసానండి. తర్వాత కారం అది వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందే ఉడకబెట్టి ఉంచుకొని ఉన్నాను కదండి, ఆ పొటాటో, తర్వాత ఈ బఠానీ, కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసి కర్రీ కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు దద్దోజనంలోకి పోపు వేస్తున్నానండి. మామూలు మనం రోజువారీ వేసుకునే పోపు దినుసులోకి కొంచెం అల్లం తురుగు, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను అంతే. తలా ఒక ఐటెం అందరం చేసుకొని వస్తున్నామండి. నేను వచ్చేసి బంగాళదుంప కుర్మా, దద్దోజనము, ఇంకా కేసరి స్వీట్ తీసుకొని వెళ్తున్నాను. పోపు వేసేసుకున్నానండి. పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటున్నాను, చూడ్డానికి బాగుంటుందండి. ఇవేనండి నేను చేసినవి. 2 బంగాళదుంపలు కొంచెం పోపేసి పిల్లలకి వేయించుతున్నానండి, కొంచెం కారం లేకుండా. ఇదిగోనండి ఒకళ్ళు కొబ్బరన్నము, పులిహోర, ఇది నేను చేసిన దద్దోజనము, కేసరి. అందరూ అన్నీ ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చామండి.